మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ వెట్రి కళగన్ అధినేత విజయ్ పార్టీ మీటింగ్లో ఒక తొక్కిసలాట నిజంగా పెను విషాదాన్ని రేపిందని చెప్పొచ్చు. అయితే ప్రతి శనివారం కూడా విజయ్ 2 జిల్లాల్లో పర్యటన ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇవాళ మొదట నామక్కల్లో జరిగినటువంటి సభ ఆ తర్వాత కూరూరులో జరగాల్సి ఉంది. అయితే కూరూరుకి వచ్చినటువంటి విజయ్ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా తొక్కిసలాటకి గురయ్యారు. అక్కడ అష్మిత అనేటువంటి పాప తప్పిపోయింది. ఆ పాప తప్పిపోయినటువంటి సందర్భంగానే వెతికే ప్రయత్నంలో భాగంగానే ఒకరిపై ఒకరు తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ ప్రాణాలని కాపాడుకునేందుకు అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మృతుల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 33 మంది చనిపోయినట్టయితే తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తోంది. అయితే అందులో 6 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ ఒక్క ఘటన పైన ఇప్పటికే సీఎం స్టాలిన్తో పాటు దగ్గరగా ఉన్నటువంటి జిల్లా అధికారులంతా కూడా రెస్పాండ్ అయ్యారు. వెంటనే ఆ ఒక్క ఘటనా స్థలానికి వెళ్లాలని చెప్పి కూడా సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా కొంత అలజడి రేగింది. అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లకు పోవడానికి దారి కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే హీరో విజయ్కి సంబంధించి టీవీకే పార్టీ అంటే ప్రారంభించినటువంటి మొదట్లో కూడా తొక్కిసలాటలో దాదాపు 6 మంది చనిపోయారు. అప్పటి నుంచి కూడా పోలీసులు రెస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ వచ్చారు. ఎందుకంటే విజయ్కి కొంత మాస్ ఫాలోయింగ్ ఉంది, అనేక మంది కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా లోకల్గా చాలా మంది కూడా గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో విజయ్కి అనేక ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా పోలీసుల నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు. అయినప్పటికీ అక్కడ మాస్ గ్యాదరింగ్ జరిగింది. దాదాపు 40,000 మందికి పైగానే ఆ ర్యాలీలో ఉన్నట్టయితే తెలుస్తోంది. కార్నర్ మీటింగ్ కావడంతోనే ఒక రోడ్డుపై మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగానే ఒక్కసారిగా ఆ పాప తప్పైనటువంటి సందర్భంగా ఒకరిపై ఒకరు పడి అక్కడ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా కూడా అక్కడ కొంతమంది స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళని తీసుకువెళ్లేటువంటి ప్రయత్నంలో అంబులెన్స్లు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలు ఉండడము, దాంతోపాటు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ మార్గం అంతా ఉంది కాబట్టి సో అక్కడ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నారు. అయితే రేపు సీఎం స్టాలిన్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎవరు చనిపోయారు, ఎవరు ఐసీయూలో ఉన్నారు, ఆసుపత్రిలో ఎవరున్నారు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బంధువులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దిండిగల్కి సంబంధించినటువంటి మొత్తం ప్రజలంతా కూడా అక్కడికి గ్యాదర్ అయ్యారు. కాబట్టి సో వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఎవరున్నారు, అసలు ఎవరు చనిపోయారు అనే విషయాలపైన ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా దీనిపైన అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ప్రధాని మోదీ కూడా దానిపైన ట్వీట్ చేసింది. వెంటనే సహాయక చర్యలు అందించాలని చెప్పి కూడా తమిళనాడు ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అతిపెద్ద తొక్కిసలాటగా చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడులో ఈ మాస్ ఫాలోయింగ్ ఉండేటువంటి హీరో విజయ్కి సంబంధించి ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి సభల గ్యాదరింగ్ లో విజయ్ పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. మాస్ ఫాలోయింగ్ ఉండేటువంటి విజయ్ ఏదైనా గ్రౌండ్స్ లో కానీ లేకపోతే పెద్దగా గ్యాదర్ అయ్యేటువంటి లొకేషన్స్ లో పెట్టుకోమని చెప్పి అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కూడా అటు పోలీసుల నుంచి వస్తున్నటువంటి ఆదేశాలని ఇప్పుడు విజయ్కి కొన్ని కండిషన్స్ పైన అయితే పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా విజయ్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోఆర్డినేషన్ లోపం కారణంగానే ఇంత పెద్ద తొక్కిసలాట జరిగిందని తెలుస్తుంది. అయితే విజయ్ వచ్చేటువంటి సమయానికి కంటే కూడా దాదాపు 5 గంటల ఆలస్యం అయినట్టయితే తెలుస్తుంది. సాధారణంగా విజయ్ 4 గంటలకు ఆ సభకి కూరూరు సభకి చేరుకోవాల్సి ఉంది. అయితే దాదాపు 4-5 గంటల ఆలస్యంగా అక్కడికి రావడంతోనే ఒక్కసారిగా వీకెండ్ కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎక్కువ గ్యాదర్ అవ్వడము, ఒక్కసారిగా ఆ విజయ్ మాట్లాడుతుండగా తొక్కిసలాట జరిగినట్టయితే తెలుస్తుంది. విజయ్ మాటల్లో కూడా మనం అక్కడ వినొచ్చు. అక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా విజయ్ అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఇసిరేసాడు. కొంత కంట్రోల్ అవ్వండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి విజయ్ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కంట్రోల్ కానటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా టైట్ గా అక్కడ ఉన్నటువంటి పీపుల్ గ్యాదర్ అయి ఉన్నారు. ఎవరు కూడా ఎటు పోలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తొక్కిసలాట స్టార్ట్ అయిన వెంటనే కూడా తమ ప్రాణాలని కాపాడుకునేందుకు అందరూ కూడా నలుదశలా పరుగులు తీసినటువంటి నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పడి ఇలా తొక్కిసలాట జరిగినట్టయితే తెలుస్తుంది. క్షతగాత్రుల్ని ఇంకా ఆసుపత్రికి కూడా వెళ్ళలేదు. చాలా మంది
హాస్పిటల్కి వెళ్ళేటువంటి క్రమంలోనే చనిపోయినట్టయితే తెలుస్తుంది. 33 మంది ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం జరుగుతున్నాయి కాబట్టి ఈ అధికారులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవాలని చెప్పి అటు సీఎం స్టాలిన్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే అధికారులు అక్కడికి చేరుకొని దీనిపైన పూర్తిగా పరిశీలన చేసి దర్యాప్తు చేయబోతున్నారు. ఇప్పటికే మృతులకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు చనిపోయిన వారిని కావచ్చు, లేకపోతే ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళని ఐసీయూకి తీసుకువెళ్లేటువంటి క్రమంలో ప్రస్తుతం అక్కడ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన పైన అధికారులు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే కూడా ఒక తుది నివేదిక అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.